శ్రీకృష్ణుడు ఎదురుగా కౌరవులందరూ వింటూ ఉండగా ధర్మరాజుతో ఇలా అన్నాడు. ధర్మరాజుతో ఇలా అన్నాడు, పుత్రా, దుర్లభమైన పట్టాభిషేకం నీకు జరిగింది. నువ్వు నీ పూర్వీకుల రాజ్యాన్ని పొంది కృతార్థుడు అయ్యావు కనుక ఈరోజే ఖాండవ ప్రస్థానికి వెళ్ళు, అక్కడ నివసించు. అది మన పూర్వవంశీయులకు రాజధాని ఒకప్పుడు అయింది. ఇప్పుడు లేదంతా పడిపోయిందంతా. అది ఎవరికి చెప్పలే. బుధుడి పుత్రుడైనటువంటి పురూరవుడి వల్ల భయపడిన ఋషులు దానిని నాశనం చేశారు. ఇప్పుడు చెప్తున్నాడు, దానిని నాశనం చేశారు. నువ్వు మళ్ళీ ఆ నగరాన్ని నిర్మించుకోవాలి. అంతా పడిపోయింది. ఇప్పుడు ఏం చేయటానికి వీల్లేదు, వద్దనటానికి వీల్లేదే. రాజ్యాభిషేకం చేసేసరే. ఆ ప్రాంతాన్ని వృద్ధి చేసుకోవాలి. ఆ ప్రాంతంలో ఏమీ లేవు, ఏ ఏర్పాట్లు లేవు. అక్కడ అన్నీ కొత్తగా నిర్మించుకోవాలి. అన్నీ మీరే చూసుకోవాలా, మీరే అన్నీ ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే మీకంత దండిగా బహుమానాలు వచ్చాయి కదా. పాండవులకు ధృతరాష్ట్రుడు మళ్ళీ అన్యాయం మోసం చేసేశాడు. అయిపోయింది, ఇక్కడ పెద్ద మోసం చేసేశాడు. ఎవరూ అనుకోలేదండి ఇంత పెద్ద మోసం చేస్తాడని. సడన్గా ఇంత పెద్ద మోసం చేశాడు. ఏమనుకున్నారంటే దీంట్లో సగం ఇస్తాడు అనుకున్నారు. ఇది మోసం, లోపలే మోసం చేసేశాడు. ఎందుకంటే చాలా మంతనాలు జరిగాయి కదా విదురుడితో. ఆ విదురుడి దగ్గర చెప్పాడు కదా, అర్ధరాజ్యం దీన్ని ఇస్తామన్నా కూడా మాట వినుకోకుండా ఒక దుష్ట చతుష్టాయాలతో ఏం జరిపాడో తెలియదు. ఎందుకంటే రాత్రంతా శకునితో పడుకున్నాడట. అప్పుడే అర్థమైంది అందరికీ ఈ పని జరిగింది, ఏమిటో జరిగిందని. అక్కడేమీ లేవు, అంతా పాడైపోయింది. శాపగ్రస్తమైపోయినటువంటి దేశం అది. నీళ్లు లేవు, అక్కడ చెట్లు లేవు. అన్నీ మీరే సరిచేసుకోవాలి. నీ మీద భక్తి కలవారు, నిన్ను అనుసరించేవారు అయినటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు. వారు నీ వెంట వస్తారు. ఇక్కడుండే కొంతమంది ప్రజలు ఉన్నారు, చాలా నువ్వంటే చాలా ఇష్టం. వాళ్ళందరినీ తీసుకుపో, అక్కడే నివసిస్తారు వాళ్ళు. ఇక్కడికి వచ్చేది వద్దు. ఆ ఖాండవ ప్రస్థం పెద్ద అడవి, కానీ ధనము ధాన్యము సమృద్ధిగా దొరుకుతాయి. ఆ ప్రదేశానికి నువ్వు నీ తమ్ములతో కలిసి వెంటనే బయలుదేరు. ఇప్పటికిప్పుడే బయలుదేరు. అంటే ఇంత పెద్ద భవంతం ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోని అర్థం. ఇప్పుడే బయలుదేరు అన్నాడు ధృతరాష్ట్రుడు. ఎంత పెద్ద మోసం చేశాడు. అప్పుడు వీళ్ళకందరికీ ఏడుస్తున్న వాళ్ళకంతా సంతోషం. లేచారంట ఒక్కొక్కరుగా. న్యూస్ వెళ్ళింది, నాన్నగారు చేసింది మంచిది, రాజుగారు చేసింది మంచిది చేశారని. ఏంటి ఖాండవ ఓ ఇదే, అది ఇస్తున్నాడా, ఓ అంతేనా, అంత బయలుదేరారు. అందరూ వచ్చారు బయటికి. పాపం పాండవులు మాట్లాడలేదు. ధృతరాష్ట్రుడికి నమస్కరించారు. భయంకరమైనటువంటి ఖాండవ ప్రస్థానికి నెమ్మదిగా చేరారు. భయంకరమైనటువంటి వనం అది. నేను చెప్పాను కదా, రాళ్లతో నిండినటువంటి వనం అది. పెద్ద వనం అది. కొన్ని చోట్ల సూర్యుడే కిందికి పడడు, అంటే అంత పెద్ద వనం అది. పాండవులు గౌరవ మర్యాదలను పాటించేవారు. వాళ్ళు ఒకపారి చెప్తే మిగతా వాళ్ళలాగా పోట్లాడేవాళ్ళు కాదు. అందుచేత వారు శ్రీకృష్ణుని ముందుంచుకొని ఆ ప్రదేశానికి చేరారు. పాపం నడుచుకొని వెళ్ళారు. అందరూ కూడా వెళ్ళారు అక్కడికి. పతాతికాలతో గుర్రాలు, ఏనుగులు అంతా వాళ్ళకి ఇచ్చిందంతా ఉంది కదా. వాళ్ళు చాలక నగరంలో ఉండేటువంటి కొంతమంది వాసులు బయలుదేరారు కూడా. ధర్మరాజు అంటే చాలా ప్రేమగా ఉండే వాళ్ళంతా బయలుదేరారు. సగం ఊరే ఖాళీ అయిపోయినట్టుగా అయిపోయింది. తర్వాత శ్రీకృష్ణుడు ఇంద్రుణ్ణి మనస్సులో తలిచాడు. అక్కడికి వెళ్ళి ఇంద్రుడు శ్రీకృష్ణుడి భావం అర్థం చేసుకున్నాడు. వెంటనే విశ్వకర్మను పిలిచాడు. ఇలా ఆదేశించాడు,
ఓ విశ్వకర్మ, బుద్ధిశాలి, నువ్వు పాండవులు ఉన్నటువంటి ఈ కాండవ ప్రస్థానికి వెళ్ళి చక్కటి నగరాన్ని నిర్మించు. మేము వెళ్ళే లోపల ఉండిపోవాలి, అక్కడ నిర్మించు. అది కాండవ ప్రస్థం కదా, ఇప్పుడు అది ఏం కావాలా? ఇంద్రప్రస్థం అనేటువంటి పేరుతో ప్రసిద్ధికెక్కాలి అని ఆజ్ఞాపించి పంపించాడు. ఇంద్రప్రస్థం కావాలి అది. విశ్వకర్మ కిందికి దిగి వచ్చి శ్రీకృష్ణుడికి నమస్కారం చేసి, అయ్యా ఏమి ఆజ్ఞ, నేనేమి చేయాలో చెప్పండి, మీ ఆజ్ఞను పాటిస్తానన్నాడు. శ్రీకృష్ణుడు, ఓ విశ్వకర్మ, ఇతడు కురురాజు. ఈ ధర్మరాజుకు ఇంద్రుడి నగరం లాంటి నగరాన్ని నిర్మించు. ఇక ఎక్కడా ఉండకూడదు అటువంటి నగరం. దానికి ఇంద్రప్రస్థమనే పేరు రావాలి. ఇంద్రభవనం ఎట్లా ఉంటుందో అదేవిధంగా ఆ లోక వైకుంఠంలో ఎట్లా ఉంటుందో అట్లా ఉండాలి ఇంద్రలోకంలో. తర్వాత పాండవులు వ్యాస మహర్షిని ముందుంచుకొని శాంతి కర్మను చేసి నగరాన్ని నిర్మించాలని ముందుగా భూమిని కొలిపించారు. పాపం అక్కడక్కడ టెంట్లు వేసుకొని, వాళ్ళది అదే కదా, టెంట్లు వేసుకొని ఉండేది కదా, టెంట్లు వేసుకొని ఉన్నారు అందరూ. లక్షల కొద్ది మంది, లక్షల కొద్ది ఏనుగులు అన్నీ కూడా టెంట్లలోనే ఉండిపోయాయి. ఆ తర్వాత వీళ్ళు భూమి పూజ చేశారు. తర్వాత నగరానికి 4 వైపులా బాగా లోతైనటువంటి అగడ్తలను తవ్వించారు. పెద్ద పెద్ద అగడ్తలు, చాలా దూరంతో, ఎన్నో కిలోమీటర్ల దూరంలో. తర్వాత అందమైన నగరం నిర్మించబడింది. విశ్వకర్మనే ఉండిపోయాడు అక్కడంటే, ఇంద్రుడి బలమే అక్కడ ఉందంటే, అది ప్రాకారాలతో ఆకాశాన్ని తాకుతుందా అన్నట్టుగా ఉందట. అంత పెద్ద పెద్ద ప్రాకారాలు. అది నాగుల పట్టణమైనటువంటి భోగవతిలాగా 4 వైపులా గోడలతో ప్రకాశిస్తుంది. క్షణాల్లో అయిపోయాయి, 2-3 రోజుల్లో అన్నట్టుగా. ఆ నగర ద్వారాలు గరుడుడి రెక్కల్లాగా ఉన్నాయట. గోపుర ద్వారాలు చాలా ఎత్తుగా మందర పర్వతంలాగా ఉన్నాయట. అది అభేద్యమైనటువంటి శస్త్ర అస్త్రాలు నలువైపులా నిండి ఉందట. అటువంటి శస్త్రాస్త్రాలను ఎక్కడికి వెళ్ళినా కూడా యుద్ధానికి పెద్ద యుద్ధం చేయవచ్చు, అన్ని సామగ్రులు ఉన్నాయట. నలువైపులా సురక్షితంగా ఉంది ఆ నగరం. నలువైపులా లోహశక్తులున్నాయి, అంటే లోపలికి రావటానికి వీల్లేదు. అవి 2 నాలుకలు గల సర్పాల్లాగా భయంకరంగా ఉన్నాయి. అది అస్త్రాలు శస్త్రాలు అభ్యాసం చేసే యోధులతో నిండి ఉంటుందట. ఆ నాలుకలో లోపల అంకుశాలు, శతఘ్నులు, యంత్రజలాలతోనూ యుద్ధ సామగ్రితోనూ నిండి ఉంది. అంత ఆ ఇంద్రుడి యొక్క ఆ యొక్క మహిమతో అత్యద్భుతంగా, అది ఇంకా చూడటానికే ఒక సాధారణంగా ఆ నగరం అంతా చుట్టి చూడటానికి 3 ఏండ్లు అవుతుందట. వాడు బతికిండాలి అంతే. లోహిత చక్రాలతో నిర్మితమైనటువంటి చక్రాలతో శోభిస్తుంది. ఒక చోటుకి వెళ్ళినవాడు ఇంకొక చోట గుర్తు లేకుండా తెలిసిపోకుండా అట్లా అయిపోతుందట. గుర్తులే ఉండవట. ఎక్కడున్నానో తెలియదట, ఎటువైపు నుంచి వచ్చానో తెలీదు. అక్కడేమైనా ఆ నగరంలోకి ఆ భవంతి నుంచి వదిలేసి ఎక్కడికైనా వెళ్ళాలంటే, కేవలం నీళ్లు పోసుకోవటానికి స్నానానికి వెళ్ళి వాపసు రావాలంటే తెలియదట వాడికి. ఆ బచ్చలింట్లోనే ఉండి అక్కడే నోరు కొట్టుకుంటుంటే ఎవరైనా దాసదాసీలు వచ్చి తీసుకువెళ్ళారట. అట్లా ఉంది భవనం. చిత్రంగా ఉంది భవనం. దానికి విశాలమైనటువంటి వీధులు ఉన్నాయి. లోపల్లోనే వీధులు ఉన్నాయట. అంటే ఆ భవనం లోపలే వీధులు, ఆ భవనం లోపలేనే రథాలతో వెళ్ళచ్చు. ఇక నగరం ఎట్లుంది చూసుకుందాం. ఇదంతా భవనం సంగతి మాట్లాడుకుంటున్నాం. ఇక నగరానికి బయట వెళ్ళటానికి 4 వైపులా వెళ్ళటానికి వీలైనటువంటి మార్గాలు ఉన్నాయి. అక్కడ ఆపదలు లేవు. ఆ నగరానికి కూడా ఆపదలు రాకోకుండా చేశారు. నగరం చుట్టూ
తెల్లని భవనాలతో నిండి ఉంది. నగరమంతా ఆనందంగా ఉంది. స్వర్గంలాగా ప్రకాశిస్తుంది. ఒకదానికి వీళ్ళు ఉండేటువంటి ఇంద్రనగరమే ఇట్లా, ఇంద్రప్రస్థమే లోపల ఇట్లుంటే ఆ బయట చూస్తే దానికన్నా ఎక్కువగా ఉంది. అదే ఇంద్రప్రస్థ నగరం. అందులో పవిత్రమైన ప్రదేశంలో ధర్మరాజు నివాస గృహం ఉంది. పవిత్రమైన ప్రదేశంలో అన్ని వాస్తు ప్రకారంగా జరుగుతున్నాయి. అది విద్యుత్ కాంతితో ప్రకాశిస్తూ ఉంది. అంటే విద్యుత్ కాంతి మామూలు మన విద్యుత్ కాంతి కాదు, అదంతకదే సూర్యుడి యొక్క వెలుతురుతో. సూర్యుడి యొక్క వెలుతురు కొన్ని రత్నాల మీద పడితే ఆ రత్నాలు ఒకదానికొకటి ప్రకాశించి అతి అద్భుతంగా ప్రకాశిస్తాయి ఆ ఒక ఇల్లంతా కూడా. ఎప్పుడు ఆ రత్నాలు ప్రకాశమానం తగ్గుతుందంటే సూర్యాస్తమంత అయిన తర్వాత. కానీ ఉదయం నుంచి పీల్చుకొని పెట్టుకున్నటువంటి ఆ సూర్యుడు యొక్క శక్తి ఉంది కదా, అది ప్రకాశిస్తుందట. అంటే రాత్రి పగలు కూడా ఉంటుంది. ఆ రాత్రికి మాత్రం దాన్ని తెర వేసుకోవాలా. తెర వేసుకుంటే అది చీకటి అయిపోతుంది. అటువంటి రత్నాలు ఆభరణాలతో ఉండినటువంటి భవనం అది. ఇక వర్ణన చేయటానికి వీల్లేదులేండి. ఇంద్రప్రస్థం దాని పేరే అటువంటి ప్రస్థం. అది అనంత ధనరాశులతో నిండి ఉంది. కుబేరుడు ఇల్లులాగా ఉంది. అసలు కింద పరిచారట అన్ని బంగారు మెట్లు, అన్ని బంగారుతో ఉంది. ఫ్లోరింగ్ అంతా బంగారే. ఆ నగరంలో నివసించాలని బ్రాహ్మణులు ఇష్టపడి వచ్చారట. ఆ నగరంలో ఉండాలని ఎన్నో మంది బ్రాహ్మణులు ఎక్కడెక్కడి నుంచో వచ్చారట. వచ్చి అక్కడ చేరుకోవటం పని. అక్కడ నివాసించాలని అన్ని భాషలు తెలిసిన వారు ఇష్టపడి అక్కడికి వచ్చారట. ధనాన్ని సంపాదించుకోవాలని వ్యాపారులు ఇష్టపడి వచ్చారట. అలాగే శిల్పకళ తెలిసిన వారు కూడా ఎంతోమంది వచ్చారు. ఆ అందమైన నగరానికి నలువైపులా అందమైన ఉద్యానవనాలు ఉన్నాయి. చూడండి, ఉద్యానవనాలు. ఆ వనాలలో మామిడి, కదంబం, అశోకం, చంపకం, పొన్నాగం, నాగపుష్పం, లంకుచం, పనస, మద్ది, తాడి, చీకటి చెట్లు, పొగడు, మొగలి చెట్లు ఉన్నాయి. ఏ చెట్టు కావాలో ఆ చెట్టు ఉన్నాయి. నాలుగు వైపులా ఎన్నో ఎకరాలు, ఎన్ని లక్షల మంది అయినా కూర్చోవచ్చు ఆ వనాల లోపల. ఫలవృక్షాలున్నాయి. అన్ని సీజన్, ఎప్పటికి ఏ సీజన్కి ఏ సమయంలో ఏది కావాలన్నా దొరుకుతుంది. ఇక వృక్షజాతి పోషించబడింది. విపరీతమైన వృక్షజాతి ఉన్నది అక్కడ. పెద్ద ఉసిరి, లొద్దుగు, అంకోలం, నేరెడు, పాటలం, కుంజకం, అతిముక్తకం, కరవీరం. అసలు ఈ ఒక పేర్లే మనకు వినలేదు మనం. కరవీరం, పారిజాతం మొదలైన చెట్లు ఉన్నాయి అక్కడ. చెట్లు అన్నీ ఎప్పుడూ ఫలపుష్పాలతో నిండుగా ఉన్నాయి. అన్ని సీజన్లో ఉండే చెట్లు ఉన్నాయి అక్కడ. వేసవి కాలంలో పూసేటువంటి పూలు, పండ్లు కూడా ఉన్నాయి అక్కడ. ఇక పక్షులు తమ కిలకిల రావాలతో ఆ ఉద్యానవనాల శోభను పెంచుతున్నాయి. అన్ని జాతులు పక్షులు ఉన్నాయట. మన జాతుల కన్నా ఇంకా ఎక్కువ జాతులు ఉన్నాయట. పక్షి జాతి పోషించబడుతున్నదట. పక్షి జాతికే ఒక వనం వేసేశారట. జింకలకే ఒక వనం, పక్షి జాతికే ఒక వనం. అక్కడ మదించినటువంటి మయూరాలు క్రీంకారాలు చేస్తున్నాయి. నమిళ్ళు, దానికే ఒక వనం. మదించినటువంటి కోకిలలు, దానికే ఒక వనం. ఆ కోకిలలు ఎప్పుడూ కూస్తుంటాయి. అద్దాల్లాగా మెరిసిపోతున్నటువంటి గృహాలున్నాయి. క్రీడా గృహాలున్నాయి. చిత్రశాలలు, కృత్రిమంగా నిర్మించబడ్డ పర్వతాలు కూడా ఉన్నాయి. మంచినీటి దిగుడు బావులున్నాయి. చేదే బావులున్నాయి, దిగుడు బావులున్నాయి, సరస్సులున్నాయి, కృతక సరస్సులున్నాయి, సహజ సరస్సులున్నాయి. ఆ సరస్సులు, వాటిలో తామరాలు, కలువలు ఇవన్నీ ఉన్నాయి. వాటి గంధాన్ని అంటుకొని వ్యాపింపజేస్తున్నటువంటి హంసలు, కరాండవాలు, చక్రవాక పక్షులు అక్కడ ఉన్నాయి. మనం పేరు మాత్రం వినాలి, మనం చూడలేం.
పశుజాతి రక్షించబడి జంతువులు రక్షించబడింది కూడా, రక్షించబడుతున్నాయి కూడా. అటువంటి వనాలు, అందమైన ప్రదేశాల్లో అందమైన పుష్కరిణీలు ఉన్నాయి. వెళ్ళే కొద్దీ ఉన్నాయి, నడిచే కొద్దీ ఉన్నాయి. అందంగాను విశాలంగాను ఉన్నటువంటి పెద్ద చెరువులు ఉన్నాయి. ఇంత వర్ణన ఎందుకు చెప్తున్నామంటే, నాటి ప్రకృతి అంతా శోభాయమానంగా ఉండేది. అప్పుడు స్వచ్ఛంగా ఉండేది, కలుషితం కాకుండా ఉండేది. అన్ని చెట్లు కాపాడబడుతూ ఉండేది. రకరకాలైనటువంటివి అన్ని రకాల పక్షులు ఉండేవి. ప్రకృతి రక్షణ ముఖ్యమైనది, ప్రపంచానికి మంచిది అని సూచించటానికి ఇలా సందర్భం వచ్చినప్పుడల్లా లోకానికి మేలు చేసేటువంటి విషయాలను వ్యాస మహర్షి గుర్తు చేస్తూనే ఉంటారు. అంటే అన్ని చోట్ల చెట్లను వేయాలా, చెట్లను నరకకూడదు. చెట్లు నరికితే, చెట్టుకు మోసమైతే ప్రపంచమంతా మోసమవుతుందండి. మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం కదా అట్లా. ఆ ఇంద్రప్రస్థ నగరం 4 వర్ణాల ప్రజల్లోనూ నిండి ఉంది. అంతా కేవలం 2-3 నెలలు అయినట్టుగా అయిపోయింది. అంతా అయిపోయింది. అక్కడ ఎందరో పూజ్యులు ఉన్నారు. అది భోగ సామాగ్రిని కలిగి ఉంది. అక్కడ అసంఖ్యాకమైనటువంటి స్త్రీలు, పురుషులు ఉన్నారు. ఏనుగులు, గోవులు, ఒంటెలు, ఎద్దులు, గాడిదలు మాత్రం ఎన్ని చోట్ల ఉంటాయి. గాడిదలు, మేకలు మొదలైనటువంటి, ఎందుకంటే రాజులు అప్పుడు చాలా గాడిదలు సాకేవారట. పశు సంపద సమృద్ధిగా ఉందట. విశ్వకర్మ నిర్మించిన ఆ నగరంలో మహాత్ములు, సత్పురుషులు పూజింపబడుతున్నారట. విశ్వకర్మనే నిల్చొని నిర్మిస్తున్నాడు, ఇంకా చేస్తున్నాడు, నిర్మిస్తున్నాడు. ఇంకా కిలోమీటర్లకు పోతా ఉంది విస్తరించి, అన్ని వైపులా వెళుతుంది. పూర్వ, పశ్చిమ, ఉత్తర, దక్షిణాన్ని విస్తరించిపోతున్నది. కమలంలాగా పోతున్నది నగరం. అటువంటి అందమైన నగరంలోకి, అన్ని సౌకర్యాలతో ఉండే నగరం, అటువంటి అందమైనటువంటి నగరంలోకి ఇప్పుడు ఇంద్రప్రస్థం గురించి మాట్లాడుకుంటున్నాం, అడుగు పెట్టాలని ధర్మరాజు సంకల్పించాడు. అంతవరకు డేరాలోనే ఉన్నారు వాళ్ళంతా. సరిగ్గా ఆ సమయంలో మంగళవాద్యాలు మ్రోగాయి. ధర్మరాజు సోదరులతో కలిసి బ్రాహ్మణులు, శ్రీకృష్ణుడు, ధౌమ్యుడు, ఈ ధౌమ్యుడు అన్ని చోట్ల ఉంటాడు, వ్యాస మహర్షి మొదలైన పూజ్యులు అనుమతిని పొందారు. తర్వాత అందరితో కలిసి 32 ద్వారాలు కలిగినటువంటి వర్ధమానం అనేటువంటి ప్రసిద్ధి పొందిన నగరద్వారం నుండి లోపలికి ప్రవేశించాడు. అదే సమయంలో ఒక్కసారిగా శంఖ దుందుభి నాదాలు మ్రోగాయి. బ్రాహ్మణులు జైకారాలు పలికారు. 100 మాగధ సూతులు, మునులు స్తోత్రాలు చేశారు. ధర్మరాజు ఏనుగెక్కి రాజవీధులను దాటి తన భవనానికి చేరుకొని లోపలికి ప్రవేశించాడు. తర్వాత యథావిధిగా శ్రీకృష్ణుణ్ణి, బ్రాహ్మణులను పూజించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.